ఓం నమో పార్వతీపతయ హర హర మహాదేవ్. సో ఈరోజు నేను మూడవ జ్యోతిర్లింగమైన ఉజ్జయిన్ మహాకాళేశ్వరుడు గురించి చెప్పబోతున్నాను. ఇది ఎలా స్థాపించబడింది, దీని మంత్రం ఏంటి, స్టోరీ ఏంటో చెప్తాను. సో ఉజ్జయిన్ని ఒక రాక్షసుడు సతాయించేవాడు అనమాట. ఆయన పేరు వచ్చేసి దుష్యంతుడు. దుష్యంతుడు అనే రాక్షసుడు ఉజ్జయిని ప్రజల్ని అండ్ మునులని ఋషులని చాలా సతాయించేవాడు అనమాట. సో అప్పుడు ఒక ఋషి శివయ్యకి ఫుల్ తపస్సు చేస్తూ ఉండేవాడు. సో అప్పుడు శివయ్యకి తపస్సు చేస్తున్నాడని చూసిన దుష్యంతుడు ఆ మునిని చంపడానికి వెళ్ళినప్పుడు ఆయన శివయ్యని పట్టుకొని ఉంటాడు. అయితే పట్టుకొని ఉన్న ఆయనను కూడా గుంజి చంపేయాలని చూస్తాడు. అప్పుడు శివయ్య ప్రత్యక్షమయ్యి ఆ రాక్షసుని సంహరిస్తాడనమాట. సో అప్పుడు సంహరించిన తర్వాత ఆయన కోపం మీద ఉండేవాడు అనమాట. సో కోపం మీద ఉన్నప్పుడు అక్కడ ప్రజలందరూ శివయ్యకి మొక్కి పాట పాడి ఆయనను శాంతి చేశారనమాట. అప్పుడు ముని, స్వామి నువ్వు ఎట్లాగో ఇక్కడికి వచ్చినావు కాబట్టి ఇక్కడనే ఒక జ్యోతిర్లింగం రూపంలో ఉండు, ఎప్పటికీ ఇక్కడనే ఉండిపో అంటే అప్పుడు శివయ్య తదాస్తు అని చెప్పి ఇక్కడ ఉజ్జయిన్లో దక్షిణ దిక్కులో ఉంటాడనమాట. అంటే ఇక్కడ దక్షిణామూర్తి లెక్క. అండ్ ఆల్సో ఇక్కడ ఉజ్జయిన్ సౌత్ సైడ్ ఉంటుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మన ఇండియా మొత్తంలో ఉజ్జయిన్ సెంటర్లో ఉంటుంది. అండ్ ఇక్కడ భస్మ ఆరతి అవుతుంది. అందరికీ తెలుసు అనుకుంటా భస్మ ఆరతి మార్నింగ్ 4:30 టు ఆల్మోస్ట్ 4:30 టు 6:30 వరకు అవుతుందన్నమాట. సో ఆ టైంలో ఏంటంటే చితాభస్మం అంటాం కదా, ఒకప్పుడు చితాభస్మం తెచ్చి ఆయనకి భస్మారతి చేసేవారనమాట. కానీ ఒకరోజు ఎవరైతే మెయిన్ పూజారి ఉంటారు కదా, పూజారి భస్మం తేవడం కుదరలేదు. ఎందుకంటే అక్కడ ఉజ్జయిన్లో ఎవరు చనిపోలేదన్నమాట. సో భస్మం తేక కుదరకపోయేసరికి అతని కొడుకునే చనిపోమని చెప్పి అప్పుడు ఆ భస్మం తీసుకొని వెళ్ళి శివయ్యకి అర్పించేవాడు అనమాట. సో అర్పించినప్పుడు శివయ్య మెచ్చి ఇప్పటి నుంచి నాకు ఓన్లీ చితాభస్మం కాకుండా పంచద్రవ్యాలతోటి మంత్రోచ్చారణతోటి ఎవరైతే భస్మం తెచ్చి కూడా చల్లొచ్చు అండ్ భస్మారతి చేయొచ్చు అని చెప్పాడనమాట. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఓన్లీ పంచద్రవ్యాలతోటి మరియు వాళ్ళు మంత్రాలతో చదివింది చితాభస్మం లెక్క పొద్దున రోజు శివయ్యకి భస్మారతి చేస్తారనమాట. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్లీ భస్మారతి లేడీస్ని చూడనివ్వరు. ఆ టైంలో భస్మారతి అప్పుడు లేడీస్ వాళ్ళ ఏదైతే మన చున్నీ ఉంటుంది కదా, ఆ చున్నీని కప్పేసుకుంటారనమాట. అండ్ నేను చెప్పినట్టు ఇక్కడ దక్షిణ దిక్కులో శివయ్య ఫేస్ చేసి ఉంటాడు. అండ్ ఈయన మహాకాళేశ్వరుడు, అంటే కాలానికి అదితి అని ఇక్కడ మహాకాళేశ్వరుడు. అండ్ ఆల్సో ఇక్కడ మనం అందరం చెప్పుకున్నట్టు ఇక్కడ శక్తిపీఠం కూడా ఉంది. ఇది 2వ ప్లేస్ శక్తిపీఠం ఉంది. అంటే చెప్పాను కదా, కాశీ, శ్రీశైలం అండ్ ఉజ్జయిన్ అనమాట. ఓన్లీ 12 జ్యోతిర్లింగాలలో 3 జ్యోతిర్లింగాలలో శివపార్వతులు కొలువై ఉంటారు. మిగతా 9 జ్యోతిర్లింగాలలో ఓన్లీ శివయ్య ఉంటాడనమాట. అండ్ ఇక్కడ విశిష్టత ఏంటంటే కాలభైరవుడు ఇక్కడ మద్యం సేవిస్తాడు. మద్యం సేవించేది మన కళ్ళారా చూడొచ్చు అనమాట. సో ఇప్పుడు మనం మంత్రం తెలుసుకుందాం. अवन्तिकायां विहितावतारं मुक्तिप्रदानाय च सज्जनानाम् अकालमृत्योः परिरक्षणार्थं वन्दे महाकाळ महासुरेशं, वन्दे महाकाळ महासुरेशम्.